Hello everyone. How are you all doing? Krishna for giving me this chance, and I pray and I appreciate VVIT group of institutions for giving me this wonderful opportunity to address this fresh crowd who is just into the institution. And I am very grateful to my parents as well, and I am very grateful to my mentors Bhargav, Gayatri Garu and Jignasa team for helping me get to this place. Yeah, so before we start, ఒక క్విజ్ ఆర్ ఫైర్ సైడ్ చాట్ లాగా అనుకోవచ్చు మీరందరూ. ఐఎమ్ గోయింగ్ టు త్రో సమ్ క్వశ్చన్స్. దానికి ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళు ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి అవార్డు తీసుకుంటారు. ఇప్పుడు మన ఇండియాలో ఆర్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ గోయింగ్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి. అవి ఎక్కడ జరుగుతున్నాయి? సో ఎక్కడ? ఓకే. అండ్ వాట్ ఆర్ ద స్పోర్ట్స్ కాల్డ్? ఓకే, ఒలింపిక్స్ జరుగుతున్నాయి అండ్ ఇండియా ఈజ్ గేరింగ్ అప్. అండ్ హౌ మెనీ గోల్డ్స్ ఆర్ వన్ బై ఇండియా టిల్ నౌ? ఎన్ని? 0. ఓకే, ఎన్ని సిల్వర్ అండ్ బ్రాంజ్? ఓకే, ఏ స్పోర్ట్స్లో వచ్చాయి అవి? బ్యాడ్మింటన్, ఫైరింగ్, జావెలిన్ త్రో, హాకీ. గ్రేట్. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆన్ లైక్ ఇప్పుడు వరకు ఇండియాలో ఓన్లీ దిస్ స్పోర్ట్ గాట్ మోర్ నెంబర్ ఆఫ్ గోల్డ్స్, లైక్ 8 గోల్డ్స్ వచ్చాయి ఇండియాకి ఒక స్పోర్ట్లో టిల్ నౌ. వాట్ ఈస్ దట్ స్పోర్ట్ కాల్డ్? ఓకే, గుడ్, గ్రేట్. మీ అందరికీ చాలా జనరల్ నాలెడ్జ్ ఉంది. యా, వివిఐటికి వచ్చిన ఇన్ మెరిట్ స్టూడెంట్స్ అండ్ చాలా ఐ అప్రిషియేట్. ఓకే, సో కీప్ దిస్ ఎంతూజియాజం. అండ్ ఇది 4 years మీ లర్నింగ్కి అప్బ్రింగ్ అయ్యేటట్టు ఇంత ఎంతూజియాజం ఉంచుకోండి. డోంట్ స్టాప్ ఇట్ హియర్. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి రీసెంట్గా ఒక ఆస్కార్ అవార్డు వచ్చింది ఒక తెలుగు ఫిల్మ్కి. ఏంటది? గుడ్ గుడ్. ఓకే, స్పోర్ట్స్ నాలెడ్జే కాదు, మూవీ నాలెడ్జ్ కూడా. గ్రేట్. నెక్స్ట్ మనకి ఇండియాకి లైక్ మనకి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. హీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్. కెన్ యూ నేమ్ దాట్ ఇండియన్? ఎవరు చెప్పారు? ఇట్స్ రైట్, వాట్ యూ సెడ్ ఈజ్ రైట్. Relatable, these are related to my story, that's why I am telling. ఒక నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన ఒక హెడ్ ఆఫ్ ది నేషన్ రీసెంట్గా ఒక గవర్నమెంట్కి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వబోతున్నారు. ఇట్స్ లైక్ ఏ నైబరింగ్ కంట్రీ. కెన్ యూ నేమ్ ద కంట్రీ అండ్ ద పర్సన్ నేమ్? ఎవరు? బంగ్లాదేశ్. అండ్ హిజ్ నేమ్? His name is Mohammad Yunus. Okay, so I said 3 very world-renowned organizations. I said Oscar, I said Nobel Prize, and I said Olympics. ఈ 3 ఏంటంటే ఇవి వీళ్ళ రంగాల్లో అండ్ వరల్డ్ మొత్తం కొలాబరేట్ అయ్యి వాళ్ళ పొజిషన్ని ఒక హయ్యెస్ట్ గ్లోబల్ స్టాండర్డ్స్లో సెట్ చేసుకున్న ఆర్గనైజేషన్స్ కదా. ఒలింపిక్స్, స్పోర్ట్స్లో ఒలింపిక్స్ కాకుండా వేరేది ఏమైనా ఆస్పైర్ చేస్తారా స్పోర్ట్స్ మెన్? దట్ ఈస్ గోయింగ్ టు ది హయ్యెస్ట్ రికగ్నిషన్ ఫర్ ఎనీ స్పోర్ట్స్ మెన్ కదా. కరెక్ట్. అండ్ దెన్ ఆస్కర్, ఎవరైనా మూవీస్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా హీరోయిన్స్ కానీ మాకు ఆస్కార్ వచ్చింది, మాకు ఆస్కార్ కోసం మేము ఆస్పైర్ చేస్తున్నాం అంటారు, కానీ దానికన్నా తక్కువ దానికి ఏమైనా ఆస్పైర్ చేస్తారా? లేకపోతే ఇంకేమైనా వస్తే గ్రేట్ అని ఫీల్ అవుతారా? అవ్వరు కదా.
they always aspire for the highest thing, which is Oscar. Same, Nobel Prize. Nobel Prize is also the highest prize in any social or societal impact creating things ki oka highest award is going to be the Nobel Prize. ఈ మూడు ఆర్గనైజేషన్స్ ఏంటంటే దే ఆర్ organized or they are formed by a set of individuals who have this like-mindedness to do something for the society. ఇవేమి గవర్నమెంట్ రన్ ఆర్గనైజేషన్స్ కాదు, ఏవి యునైటెడ్ నేషన్స్ ఫామ్ చేసిన ఆర్గనైజేషన్స్ కాదు. దే ఆర్ ప్రైవేట్ ఎంటిటీస్ అండ్ ఈ రంగాల్లో వీళ్ళు ఆ ఏరియాని రూల్ చేస్తున్నారు. డూ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ ఆర్ యాక్సెప్టింగ్ unanimously? Okay, so this being the precursor to my agenda, we are like as a team like ippadi nunchi I am working at Amazon, but my future goal is to have and develop a world class company in the fields of arts, culture and heritage. So this is my objective, and Amazon is going to be a one of an added value for my career, and from now on I am planning to be an entrepreneur in these areas. So I am aspiring to be an entrepreneur. Why not you all? Yes or no? మీలో ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారు? Only two? Only that girl? And 2-3 boys? మీలో అందరికీ ఆంటర్ప్రెన్యూర్స్ అంటే డెఫినేషన్ అర్థమవుతుందా? కెన్ ఎనీవన్ స్టాండ్ అండ్ టెల్ వాట్ ఈజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్? హూ ఈజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్? ఎస్ ప్లీజ్. Can we pass the mic to her? Good ideas which mold society in very good manner. They may be in any area, some as educational. I recently come up across some of it, like Blue Learn from Bits Goa. It's actually a startup by Harish and some other in their college. Actually, some people in tier 3 colleges do not have some clubs and amenities to encourage their ideas. So okay, yeah, I will brief it up. Harish an idea and take it to market and sells it to customers. So an entrepreneur can stand on his own, ఒక standalone person. He is not an employee, he is not working for any organization, or he is not going to take salary. He is going to be an employer, facilitating jobs for many people and adding huge value to the area or the sector or the society where he is working. So that person is called an entrepreneur. So listening to this definition, how many of you are planning to become entrepreneurs? Not just employees, you are going to be future entrepreneurs. ఈ ఐడియా ఎంతమందికి వచ్చింది? ఓకే, గుడ్. మేబీ ఆఫ్టర్ I complete the session, maybe all of you will plan to be entrepreneurs. Okay, so that with this being the precursor, I want to start. చాలా ఎండగా ఉన్నట్టుంది, but bear with me. I will keep it short. Let's complete in half an hour or 40 minutes. Okay? I understand all of your concern. Don't worry. Okay, so first started my journey ఇక్కడ నుంచే. లైక్ మై ప్లేస్ ఈజ్ నియర్ గుంటూరు. గుంటూరు దగ్గరే ఒక స్మాల్ విలేజ్లో నేను పుట్టాను. ఇట్ ఈస్ కాల్డ్ పెదనందిపాడు. And I am a first generation college student. No one studied college from my family. I am the first girl who went to college. And akkada and my academics
I was a school topper, and then I went to inter Sri Chaitanya group of institutions. ఎందుకని? మీరందరూ శ్రీ చైతన్య ప్రొడక్ట్సేనా? Okay. So, Sri Chaitanya, I was one of the state topper in intermediate marks. Thank you. And after intermediate, one of my aspiration was to study at a national college, not just limiting myself to any state college or university, but I wanted to get that interstate exposure. So for that, I aimed to JEE Mains and JEE Advanced. With JEE Mains, I got 5,000 some change rank, and I got admitted at NIT Jamshedpur, Jharkhand. And right, like me being from a village in Guntur, an agrarian family, my parents not educated. I have to travel all alone 1500 kilometers from Guntur to Jamshedpur. And me being a girl, like I had faced many challenges in understanding the culture of North India. Like ఎలా చెప్పాలి అంటే మన మదర్ టంగ్ ఏంటి? తెలుగు. అండ్ జార్ఖండ్లో మదర్ టంగ్ ఏంటి? హిందీ, రైట్? అండ్ మనం చదువుకున్న ఎడ్యుకేషన్లో మనకి ఎంత బాగా హిందీ వచ్చు? మీకు అందరికి హిందీ వస్తా? జీరో, రైట్? సో that was one of my major challenge. Like when I went to NIT Jamshedpur, my mother tongue was different from the mother tongue that they are practicing, and akkada lecturers kaani professors kaani, they used to talk in Hindi, and English lo courses unna they used to teach us in Hindi, and it used to be a very difficult time for me in first year. మీలాగా అంత ఎంజాయ్ చేసే స్కోప్ నాకైతే లేదు అప్పుడు, అండ్ I was getting very low marks. I was like a very 7 CGPA candidate in first year, because అక్కడ గ్రాఫిక్స్ డిజైనింగ్ చెప్తుంటే హిందీలో నాకు వేరే లాంగ్వేజ్ అర్థమయ్యేదన్నమాట. So that used to be a very great challenge, language barrier and culture barrier, food barrier, so many barriers. And first year was like very difficult for me, and I ended up in very less pointer. Got it? So second year was like somewhat ups and down, and like from that stage I tried to understand Hindi. హిందీ ఫ్రెండ్స్, ఐ మేడ్ కపుల్ ఆఫ్ హిందీ ఫ్రెండ్స్. వాళ్ళ నుంచి నేను ఆ హిందీ నేర్చుకోవడం. అండ్ మీకు అందరికీ ఇది ఛాలెంజ్ అని అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ బట్ ఇట్ వాజ్ లైక్ ఏ వెరీ డిఫికల్ట్ స్టేజ్, ట్రాన్స్ఫర్మేషనల్ టైం ఫర్ మీ. బికాజ్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కల్చర్ని ఎంబైబ్ చేసుకొని, అక్కడ లాంగ్వేజ్ని ఎంబైబ్ చేసుకొని, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ని అలవాటు చేసుకొని, అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని, వాళ్ళకున్న కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ని యాక్సెప్ట్ చేస్తూ అక్కడ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడం అనేది మన తెలుగు స్టూడెంట్స్ చాలామందికి ఇట్స్ ఎ వెరీ టఫ్ టైం. సో వాళ్ళు ఎక్స్ట్రా కరికులర్స్ ఎక్కువ ఏం చేయలేరు. మీరు వెళ్ళి ఎవరినైనా అడగచ్చు, లైక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్, తెలుగు స్టూడెంట్స్, వాళ్ళకి చాలా డిఫికల్ట్ టైమ్స్ ఉంటాయి. మీకున్నంత లైక్ ఫ్లెక్సిబిలిటీ ఆర్ ఫ్రీడమ్ వాళ్ళకైతే ఉండదు. బట్ దట్ ఇంటర్ స్టేట్ క్లాస్ రూమ్ ఈజ్ సంథింగ్ దే ఆల్ విల్ అండర్స్టాండ్, అండ్ వాళ్ళు అప్రిషియేట్ చేసే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫినామినాన్. బికాజ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ రావడం వల్ల ఏం జరుగుతుంది, దట్ క్రాస్ కల్చర్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, క్రాస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆర్ హ్యాపెనింగ్, అండ్ అందరూ ఇంటెలెక్చువల్ క్లాస్ రూమ్, రైట్? జేఈ మెయిన్స్ 6,000 5,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఒకే క్లాస్లో ఎలా ఉంటుంది? లైక్ everyone has different intellectual capability, and they are sharing the classroom, and very highly intellectual people are forming as groups. So the productivity, the output is going to be high, right?
సో అలాంటి క్లాస్ రూమ్ చాలామంది ఇష్టపడతారు, అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫినామినన్ వై ఐ వెంట్ దేర్. అక్కడ ఇట్ వాజ్ లైక్ దట్ వన్ మేజర్ ఛాలెంజ్ ఐ క్రాస్డ్ ఇన్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. By end of third year I understood what the language is telling me. I used to communicate in Hindi. నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ హిందీ వాళ్ళని పెట్టుకున్నాను టు ప్రాక్టీస్ హిందీ. అండ్ బై ఫోర్త్ ఇయర్ ఫ్రమ్ దిస్ లో పాయింటర్ ఆఫ్ 7 CGPA I went to 9 CGPA. So I can say it's a very great achievement for me, because the initial 2-3 years was very tough in molding myself to suit those conditions, right? And traveling was very difficult. It used to take 25 hours for me in train. And the professors and the research papers they used to do, everything used to be in Hindi. లైక్ మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఇంగ్లీష్లో ఒకటి చదివి దాన్ని ఇంగ్లీష్లో రాయడం చాలా ఈజీ కదా. నేను ఎలా చదివేదాన్ని, హిందీలో చదివి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్లో రాసేదాన్ని. సో ఆల్ మై 3-4 years used to be that way, right? So in NIT Jamshedpur, when we faced all those things, parallelly what happened there was ఉత్కర్ష్ అని మాకు ఒక కల్చరల్ ఫెస్ట్ ఉండేది. అండ్ బై మిడ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఎంటర్ దోస్ క్లబ్స్. ఉత్కర్ష్ అనే ఒక కల్చరల్ క్లబ్, ఓజస్ అని ఒక టెక్నికల్ క్లబ్. సో ఈ క్లబ్స్కి ఎంట్రన్స్ ఎలా దొరికింది అంటే ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ ద ప్రొఫెసర్స్ వెరీ మచ్ అనమాట. లైక్ ద ఛాలెంజ్ టర్న్ టు మీ యాజ్ అన్ అడ్వాంటేజ్. Like when I had this challenge and when I went to professors, they understood that this girl is very enthusiastic. ఈ అమ్మాయికి చాలా ఎంతూజియాజం ఉంది. ఇంత తెలుగు వచ్చే అమ్మాయి కూడా ఇంగ్లీష్, హిందీ అన్నీ నేర్చేసుకుంటుంది అండ్ ప్యారలల్గా కమ్యూనికేషన్ చేస్తుంది. అండ్ తను మార్క్స్ కూడా ఇప్పుడు చాలా బాగా తెచ్చుకుంటుంది. అండ్ ఐ యూస్ టు గో టు ద ప్రొఫెసర్స్ వెరీ ఆఫెన్ అండ్ అండర్స్టాండ్ దేర్ రీసెర్చ్ పేపర్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ లైక్ వాళ్ళు ఎన్ఐటీకి ఎలాగ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, నేను ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ ఏరియాలో ఐ యూస్ టు హ్యావ్ వెరీ గుడ్ డైలాగ్ విత్ ద ప్రొఫెసర్స్ అండ్ విత్ ద స్టూడెంట్ లీడర్స్ ఆఫ్ ఎన్ఐటీ. So this helped me. The challenge turned into an advantage and made me enter those clubs anmata. So what I am telling you all here is, every time you have some challenge, don't think it is a challenge. While you go through the challenge, you get many ways to turn that challenge into advantage for yourself. So this from the girl who don't understand Hindi, I became the girl who used to advocate Hindi people, advise Hindi people, suggest Hindi people. So God put me in that position. Like any crisis, when I took it as an opportunity, God helped me take it as an advantage and flowered me with those blessings, right? So you all have very good 4 years of life. So any opportunity వస్తే దాన్ని ఒక క్రైసిస్ ఆర్ ఒక రిస్క్ లాగా చూడొద్దు. ఆ రిస్క్ని ఎంజాయ్ చేయండి. with good friends and with good association, you can tackle many challenges in your life. So keep that spirit and don't let go of any opportunities that are coming your way. Ikkada VVIT, I heard it is having many opportunities. Meeku student activity clubs unnai and you have the freedom to form your own clubs, to set your own vision. So take those as a challenges. Have some good vision for whatever you are establishing. Form as a group of individuals who we can drive that vision. And దానిలోనే యాక్టివిటీస్ చేయండి. Try to connect with industry experts. Try to connect with mentors like me. And try to improve yourself. And at the same time, try to improve others who are coming into those clubs. That can be one of your vision throughout these 4 years, right? So with that, I conclude like my NIT story. Akkada NIT lo 4 years it has been like this, and I was part of the student clubs and I was part of the inter NIT coordination,
and NIT Durgapur and IIT Kharagpur. All these opportunities I have taken, and I was awarded like the great NITN who aspired and established 5 clubs at NIT Jamshedpur. సాఫ్ట్ స్కిల్స్ అనే క్లబ్బే లేదు. ఐ స్టార్టెడ్ సాఫ్ట్ స్కిల్స్ క్లబ్ అండ్ దెర్ వాజ్ నో ఇంకా నాకు ఎంత టైం ఉంది అని. ఐ అండర్స్టాండ్ ఇట్స్ ఎ వెరీ సనీ డే, బట్ బేర్ విత్ మీ. It's going to be a good, memorable day for all of you, for me as well. So let's make it great, okay? So ikkada NIT lo I think I summarized it like what you have to see in your college life. మీరు కాలేజ్ లైఫ్లో ఎలాగా మీ ఛాలెంజెస్ని తీసుకోవాలి అండ్ ఎవ్రీ క్రైసిస్ని ఒక ఆపర్చునిటీ లాగా ఎలాగ మార్చుకోవాలి అండ్ ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీని మీరు ఇక్కడే అలవర్చుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ డూయింగ్ కంప్యూటర్ సైన్స్. నేను దాన్ని ఒక కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్ట్లా డీల్ చేయలేదు ఎప్పుడు. ఐ యూస్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఐ యూస్ టు బి లైక్ దీనికి ఒక ఎలక్ట్రానిక్స్ సైడ్ ఒక యాంగిల్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది విత్ ద సెన్సార్స్, ఆర్ ఒక రోబోటిక్స్ యాంగిల్లో పెట్టి ఒక 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 కంప్యూటర్ సైన్స్ అండ్ ఒక ఎలక్ట్రానిక్స్ ఒక రోబోటిక్స్ టెక్నాలజీ. ఐ యూస్ టు ఇంటిగ్రేట్ 3-4 థింగ్స్ అండ్ మేక్ ఇట్ బిగ్గర్. దట్ థింక్ బిగ్ ఐ లర్న్డ్ ఇన్ NIT Jamshedpur అనమాట. సో డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు ద వర్క్ దట్ యు ఆర్ గెటింగ్. మీరు మీ ఓన్ వేలో దాన్ని ఒక బిగ్గర్ స్కేల్లో ఎలా చెయ్యాలి అనేది ఆల్వేస్ ట్రై టు టేక్ దట్ రిస్క్స్. ఇప్పుడు ఆ స్మాల్ రిస్క్స్ తీసుకుంటేనే ఇన్ కెరియర్ యూ కెన్ టేక్ దోస్ బిగ్గర్ రిస్క్స్ అండ్ బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. Entrepreneur is not an easy task, so please accept taking smaller risks now in order to help you take bigger risks in future, right? So itlaga NIT Jamshedpur was like a very great and memorable journey for me. And from NIT Jamshedpur I got multiple companies. For example, I got TCS, Wipro, all these service side companies I got as placement. And then on the product side I got Microsoft, Oracle and SAP ఇవి కూడా వచ్చాయి. బట్ Oracle was one of the made me to go and understand technology from a technology giant like Oracle. So I went into Oracle and it has been like 2-3 years for me at Oracle. And Oracle lo vachesi like the global outlook helped me attain అనమాట. ఇప్పుడు ఒక ఐడియాని ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ఎలాగా చాలామంది కస్టమర్స్కి సెల్ చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఒపెరా క్లౌడ్ టెక్నాలజీస్. ఒపెరా క్లౌడ్ టెక్నాలజీస్ ఏంటంటే ఒక ఇన్ హౌస్ చెక్ ఇన్ అండ్ హోటల్స్లో చెక్ ఇన్ ఎలా చేస్తారో చూసారా ఎప్పుడైనా? ఒక కస్టమర్ వస్తే వాళ్ళకి రూమ్ ఎలా ఇస్తారు, వాళ్ళకి ఒక రెస్టారెంట్లో బిల్లింగ్ ఎలా చేస్తారు, అవన్నీ ఎప్పుడైనా చూసారా? ఓకే, సో Oracle used to develop those products అనమాట. లైక్ ఇట్ యూస్ టు బీ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది హోటల్స్. లైక్ చెక్ ఇన్ దగ్గర నుంచి వాళ్ళు చెక్అవుట్ అయ్యే వరకు ఎవ్రీ మైన్యూట్ ప్రాసెస్ Oracle products లో డిజైన్ అయినాయి అనమాట. లైక్ ఐ యూస్ టు వర్క్ ఇన్ హౌస్ చెక్ ఇన్ సిస్టమ్. అక్కడ ఐ అండర్స్టూడ్ లైక్ ఇంత పెద్ద ప్రొడక్ట్ని వాళ్ళు నాట్ జస్ట్ లిమిటింగ్ దెమ్సెల్ఫ్ టు US ఆర్ UK మార్కెట్స్, వాళ్ళు అక్రాస్ వరల్డ్ ఆ ప్రోడక్ట్ నమ్మారు. అండ్ ఇట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్. I feel very fortunate to having worked with Oracle. And like how it affected your mind or emotions, how did you all feel? Anyone? And girls? Anyone? Please.
all journey changed for me. That the incident happened. ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల నాకు మంచిది అనిపించింది. ఎందుకంటే దేవుడు ఏం చేసినా మన మంచికే. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన మంచికే జరిగింది. నా దాంట్లో మన ఇంట్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ రావాలని, అదే మన ఒక బయట లైఫ్ని ఫేస్ చేయాలని దేవుడు మాకు ఇచ్చిన అవకాశంలా భావించి Receive an award in front of a parent. So I would always like to invite Miss Padmavati Garu, mother of Apurva Garu, onto the dais.